జాహ్నవి కందుల. ఈ అమ్మాయి పేరు మనం 3 ఏళ్ల క్రితం విన్నాం. ఈ అమ్మాయి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కర్నూలు జిల్లాకి చెందిన ఒక విలేజ్‌లో పుట్టిన అమ్మాయి. ఈ అమ్మాయి పై పై చదువులు చదువుకోవడానికి అమెరికాకి వెళ్ళి బాగానే చదువుకుంటుంది. పాపం ఒక వీకెండ్‌న హైవే మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలోన్‌గా ఒక పోలీస్ వ్యాన్, ఆ వాషింగ్టన్ సీటల్ అనే సిటీ పోలీస్ వ్యాన్ గుద్దేసింది ఆ అమ్మాయి కారుని. కారు అంతా నుజ్జు అయిపోయి పాపం ఆ అమ్మాయి స్పాట్లోనే చనిపోయింది. పోలీసులు నిదానంగా నెమ్మదిగా వాళ్ళ కారులో నుంచి దిగి ఆ అమ్మాయిని కాపాడడానికి కూడా ట్రై చేయలేదట. దానికి తోడు ఆ అమ్మాయిని బూట్ కాల్తో ఒకటి తన్నాడట. సీటల్ పోలీస్, అతని పేరు కెవిన్ అనే పోలీసు, బూట్ కాల్తో తన్ని పోతే పోని ఎదవ ప్రాణం, ఒక ఇండియన్ అమ్మాయి పోతే పోని ఎదవ ప్రాణం, 10 కోట్లు పడేస్తే నా మీద ఎటువంటి కేసు ఉండదు, ప్రాణం విలువ చీప్, ఇండియన్ ప్రాణం విలువ 10 కోట్లు మాత్రమే అని చెప్పేసి చీప్గా నోరు పారేసుకున్నాడు. పాపం ఆ అమ్మాయి చనిపోయిన 2-3 రోజులకే కర్నూలులో వాళ్ళ ఫాదర్ ఏడ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు 3 రోజులకే. వాళ్ళ మదర్ అండ్ ఈ అమ్మాయికి సంబంధించిన రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరు కలిసి వాషింగ్టన్లో ఉన్న కోర్టులో పిటిషన్ వేశారు. హ్యుమానిటీ లేదా, పోలీసులకు అసలుకి మనస్సంటూ లేదా, ఏంటి ఇలా కామెంట్ చేయడం ఏంటి, మనిషి చచ్చిపోతే అట్లీస్ట్ జాలి కూడా చూపించకుండా అయ్యో పాపం అని చెప్పకుండా ఏంటి చెత్త స్టేట్మెంట్స్ అని చెప్పేసి కేసు వేస్తే 3 ఏళ్ల నుంచి ఈ కేసు నడుస్తుంది. ఇప్పుడు జాహ్నవి కందుల ఫ్యామిలీ వాళ్ళు కేసులు గెలిచారు. కోర్టు ఏం చెప్పింది అంటే, పలానా స్టేట్మెంట్ ఇచ్చిన కెవిన్ తప్పకుండా ఈ జాహ్నవి కందుల ఫ్యామిలీకి క్షమాపణ అడగాలి అని చెప్పేసి డిమాండ్ చేసింది. దాంతోపాటు 260 కోట్ల రూపాయలు జరిమానా ఆ సీటల్ పోలీస్కి ఇవ్వమని చెప్పిందనమాట. అంటే ఈ జాహ్నవి ఫ్యామిలీకి 260 కోట్ల రూపాయలు ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఇవ్వమని చెప్పింది, కోరింది. ఏదేమైనా సరే న్యాయం గెలిచింది. ఇక్కడ ఏంటి అంటే మానవత్వం చాలా ఇంపార్టెంట్. హ్యుమానిటీ, మనుషులం మనం, జంతువులం కాదు. బుర్రున్న మనుషులం, మాట్లాడే మనుషులం, తెలివైన మనుషులం. మానవత్వం అనేది ఉండాలి. మాట్లాడేటప్పుడు మనం ఆచితూచి మాట్లాడాలి, తొందరపడద్దు. కోపంలో ఒక మాట అన్నా కూడా వెంటనే సారీ చెప్పుకోవాలి, అంతే తప్ప యాటిట్యూడ్ ఎప్పుడు ఉండకూడదు. హ్యుమానిటీ విన్స్, అంటే మానవత్వం 100% ఉంటేనే మనిషి అంటాం. అందుకే మనం మనుషులు అయ్యాము. ఏదేమైనా సరే మానవత్వంగా ఉండాలి. మనుషులం అన్నాక కొంచెమైనా హ్యుమానిటీ చూపించాలి, జాలి దయ ఉండాలి.